మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ల చర్చలు విఫలమయ్యాయి. పార్టీ మారే విషయంలో జీవన్ రెడ్డి పట్టు వేడటం లేదు. కాంగ్రెస్ లో తాను కొనసాగలేనని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు బుజ్జగించినా తాను తగ్గటం లేదు. కాంగ్రెస్ లో కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే తన సమస్యకు పరిష్కారం అన్నారు జీవన్ రెడ్డి. తానేనాడు పదవులు కోరుకోవటం లేదన్నారు. మరోవైపు పరిస్థితిపై హైకమాండ్ తో మాట్లాడుతున్నానన్నారు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అంతేనా? దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం. పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, పార్టీకి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ నిలిచారు. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. చూస్తున్నాం జీవన్ రెడ్డి ఆ పార్టీ వీడుతారన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఆయన డెసిషన్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అలాంటి ఒక సీనియర్ నేత పదవి నుంచి, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ ప్రభావం పార్టీపై ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా అంటే జీవన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆ ఒక డైలాగ్ అనేది ఆయన పార్టీ మారే క్రమంలో పరిపర విధాలుగా చర్చల్లోకి వస్తుంది. దేవుడు శాసిస్తాడు, మానవుడు అనుసరిస్తాడంటే జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు అక్కడ క్లాప్స్ కూడా చూసాము మనము కార్యకర్తల నుంచి. అంటే దేవుడు శాసిస్తాడంటే ఇప్పుడు అధిష్టానం నుంచి శాసించారు, ఇప్పుడు 2 మంత్రులు వచ్చారు వీళ్ళు దూతలుగా కాబట్టి అనేది ఒక వెర్షన్ అయితే, దేవుడు శాసిస్తాడు నేను పార్టీ మారబోతున్నా అనేది ఇంకొక వెర్షన్ గా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తంగా ఈ నెల మార్చి 20వ తేదీన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కబోతున్న నేపథ్యంలో జగిత్యాలలో రాజకీయ సమీకరణలు అయితే ఖచ్చితంగా వేగంగా మారిపోతున్నాయి. ఆలస్యంగా కాంగ్రెస్ అధిష్టానం స్పందించిందా లేక కావాలనే ఆలస్యం చేసిందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా జీవన్ రెడ్డి అభిప్రాయం మార్చుకుంటారన్న ఒక ఉత్కంఠ నేపథ్యంలో ఈ చర్చలు మాత్రం పూర్తిగా విఫలమైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సారీ శ్రీధర్ అన్న అని కూడా ఆయన చెప్పడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన పార్టీ మారబోతున్నారనేందుకు ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మనం చూస్తాం జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో అగ్గి మీద గుగ్గిలంలా నిప్పులు రాజేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన సంజయ్ కుమార్ కండువా కప్పుకున్న తర్వాత ఈ అంతర్గత యుద్ధం అనేది రావణ కాష్టాలు తలపిస్తుంది. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు కూడా మరింత వేడెక్కడంతో జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డాడు. మొత్తంగా 20వ తేదీన ఆయన కారెక్కబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఒక ఫంక్షన్లను బుక్ చేసి కార్యకర్తలకు ఈ రోజు మంత్రులతో భేటీ తర్వాత కూడా ఆ సూచన చేయడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన పార్టీ మారబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయన పార్టీ మారేందుకు కూడా పలు కారణాలను కూడా గతంలో ప్రెస్ మీట్ లో చెప్పారు. ముఖ్యంగా తన ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయకపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కూడా ఒంటరి పోరాటం చేసిన తాను మంత్రి పదవికి ఎందుకు అర్హుణ్ణి కాదు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ పరిణామాలతో పాటుగా ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ పార్టీ మార్పు అని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కలిసి నడవడం, ముఖ్యంగా పార్టీ వ్యవహారాల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ వ్యవహారాల్లో ఎలా తలమునకలవుతారు, ఆయన పార్టీ వ్యవహారాలను ఎలా శాసిస్తారని చెప్పేసి జీవన్ రెడ్డి మొదటి నుంచి పడేస్తారు. ఇవన్నీ కూడా ఆయనకు ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పు చాలా అంటే ఒక లాంఛన ప్రాయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇంకా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, ఆయనకి ఏమైనా పదవులు కట్టబెడుతుందా, లేకుంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పక్కన పెడుతుందా అనేది మాత్రం ఆసక్తికరమైన పరిణామమే. కానీ అభివృద్ధిలో భాగంగానే వారితో మేము కలిసి నడుస్తున్నామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన నేపథ్యంలో ఇదైతే ఖచ్చితంగా చర్చలు విఫలమయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రమణ, కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడానికి కూడా గమనించవచ్చు. తానేనాడు పదవులు ఆశించలేదు, కానీ పార్టీ మారిన 10 మందిని తీసేయటమే తన సమస్యకు పరిష్కారం అని ఆయన చెప్పటాన్ని, దీన్ని పార్టీ కన్సిడర్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఆయనే ఒకటి ఆ తన వైపున్న బాల్ ను వాళ్ళ వైపు అటు నెట్టేశాడు. మొత్తంగా వాళ్ళు దాన్ని ఏ విధంగా గోల్ చేస్తారనేది ఇప్పుడు వాళ్ళ వైపు ఆ బాల్ నెట్టేశాడు. సో వాళ్ళు ఎట్లా దాన్ని ఆడతారు అనేది చూడాల్సింది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేది అనైతికం అని చెప్పేసి మొదటి నుంచి కూడా తను చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ అనైతికమైన ప్రస్తావన అనే విషయం ఆయన స్పీకర్ కు సంబంధించి కూడా గతంలో ఖండించకపోయినా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. స్పీకర్ నిర్ణయాల మీద ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యంగా జగిత్యాలలో తనకు పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఆయన సహించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో బయటకు కూడా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తారు. ఈ క్రమంలో తనకు పదవులు లేకపోయినా పర్లేదు, కానీ పార్టీ వ్యవహారాల్లో అంతర్గత వ్యవహారాల్లో తన కార్యకర్తలకు అనుచరులకు టికెట్ రాకుండా అడ్డుకోవడము, ప్రతి వ్యవహారంలో అడ్డుకోవడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోయారు. అది కూడా ఆయన పూర్తి అసహనానికి అసంతృప్తికి కారణమైందని చెప్పుకోవచ్చు. ఇదే ప్రధానమైన కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, ఇకపై కాంగ్రెస్ లో తాను కొనసాగలేనని ఆయన స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న క్యాడర్ ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఆయన ఒకవేళ పార్టీ మారటం అంటూ జరిగితే దాని ప్రభావం పార్టీపై ఏ మేరకు ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి 4 దశాబ్దాల ప్రయాణంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఆ పార్టీ పూర్తిగా కోల్పోయి, అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిపోయి ఒక దశలో బీజేపీ ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్టీలో ఒంటరి పోరాటం అయితే చేశారు. ఈ క్రమంలో ఆయన వెంట చాలా మంది కార్యకర్తలు నిలబడ్డారు, కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు పోయారు మొత్తంగా. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు అనూహ్యంగా ఆయన కొంత పుంజుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన వెంట నడిచేందుకు కార్యకర్తలు అనుచరులు కూడా ఇప్పుడు సిద్ధపడ్డారు. ఎవరైతే నాతో వస్తారో వాళ్లే రండి అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడంతో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పుంజుకోవాలంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ కూడా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆయనకు కేకే లాంటి, అంటే కేకేకి ఇచ్చిన జనరల్ సెక్రటరీ పదవిని ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.